మనం చాలాసార్లు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం. ఎక్కడన్నా మనం రాంగ్ టర్న్ తీసుకున్నాం అనుకోండి, జీపీఎస్ మనల్ని అరుస్తుందా, తిడుతుందా, యూ ఇడియట్, ఏంటి ఇటు వెళ్ళావు, నేను ఇటు చూపించాను కదా అని అంటుందా? అన్నది కదా. ఏం చేస్తుంది, రీడైరెక్టింగ్ అని చెప్పి మళ్ళీ ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకోండి అనేలాగా చూపిస్తుంది అది. అవునా? మన జీవితంలో కూడా మనం ఎక్కడన్నా ఒక టర్న్ మిస్ అయితే వి ఆల్సో కెన్ రీక్యాలిక్యులేట్, ఎటువైపు యూ టర్న్ తీసుకుంటే మనం కరెక్ట్గా వెళ్తాము అనేది చూసుకోవచ్చు. ఆ అవకాశం అన్ని వేళలా ఉంది. ఇప్పుడు ఏమో ఆ యూ టర్న్ తీసుకోవటం వల్ల మనకు ఒక యాక్సిడెంట్ తప్పిందేమో, కొత్త దారిలో వెళ్ళటం వల్ల మనం చూడని కొత్త కొత్త సీనరీస్ కానీ ఏదైనా మనకి కొత్తదనాన్ని చూపిస్తుంది కొత్త దారి అనేది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే, నువ్వేమీ జీవితకాలానికి తప్పిపోలేదు, ఓన్లీ నీ డైరెక్షన్లో కొంచెం చుట్టూ తిరిగి వెళ్తున్నావు అంతే. కానీ నువ్వు రీచ్ అవ్వాల్సిన వేలోనే వెళ్తున్నావు, ఎక్కడికో తప్పిపోలేదు. కాబట్టి కొంచెం అటు ఇటు అయినప్పుడు ఏదో కొంపలంటుకుపోయినట్టు మిమ్మల్ని మీరే విమర్శించుకుని తిట్టేసుకుని చెయ్యక్కర్లేదండి. జస్ట్ రీరౌటింగ్ అంతే. వేరే రూట్లో రీక్యాలిక్యులేట్ చేసుకుని మళ్ళా వెళ్తున్నాం. కొత్త రకాన్ని, కొత్తగా కనిపించే వాటిని ఆస్వాదించగలిగితే కొత్త రూట్లు కూడా ఒక్కొక్కసారి చాలా మంచిదనేది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.